పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో మిస్టరీ వీడింది. పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించి బైక్ నడపడం వల్లే రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా నిర్ధారించారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి విచారణ చేశామన్నారు పోలీసులు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లో బైక్ పై జర్నీ ప్రారంభించినప్పటి నుంచి రాజమండ్రి వరకు ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించినట్లు తెలిపారు. కేవలం మద్యం మత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఇక ఎవరూ ఈ అంశంపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయొద్దు అంటున్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ యొక్క అనుమానాస్పద మృతికి సంబంధించి మిస్టరీ వీడింది. అయితే పోలీసులు దీన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగానే ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అశోక్ కుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయమే, శ్రీ పవన్ కుమార్ పగడాల గారు 24వ తారీఖు హైదరాబాద్ నుంచి 11 గంటలకు బయలుదేరారు. వారు దాదాపు 11 గంటలు 12 గంటలు ప్రయాణం చేసిన తర్వాత రాజమండ్రి అవుట్స్కట్స్లో వారు మరణించడం జరిగింది. ఈ మృతి మీద పలు అనుమానాలు వ్యక్తం చేయడము, కొంత ఆందోళన జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, పోలీస్ శాఖ మా డీజీపీ కానీ దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఈ కేసుని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రజలకి ఈ మృతి వెనుక ఉన్న కారణాలని స్పష్టంగా చెప్పాలని అందరూ నిర్ణయించడం జరిగింది. అందుకే ఈ కేసులో ఎప్పుడు లేని విధంగా చాలా హై టెక్నాలజీని వాడడం జరిగింది. సీసీటీవీ ఫుటేజెస్ కానీ, వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ని అనాలిసిస్ చేయడం కానీ, అంటే సీసీటీవీ ఫుటేజ్ దొరికిందని చెప్పేసి జస్ట్ బ్లాండ్గా మేము ప్రొడ్యూస్ చేయలేదు. వాటిని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో వాటిని అనాలిసిస్ చేశాము. తర్వాత వారి సెల్ ఫోన్ డేటా అనాలిసిస్, యూపీఐ పేమెంట్స్, తర్వాత వారు ట్రావెల్ చేసిన రోడ్డు అంతా కూడా ట్రాక్ చేశాము. ఐపీడీ అనాలిసిస్ కానీ, సీడీ అనాలిసిస్ కానీ, బ్రేక్స్ అన్నీ చూశాము. ఎక్కడైతే యూపీఐ పేమెంట్ జరిగిందో అక్కడ షాపులు లొకేట్ చేసి ఆ షాపులకు వెళ్ళాము. ఆ షాపుల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాము. అక్కడికి వారు వచ్చారని నిర్ధారించుకున్నాము. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి పోస్ట్మార్టం రిపోర్ట్ చేయించాము, వీడియోగ్రఫీ చేయించాము. ఈ రిపోర్ట్స్ అన్ని విసరాన్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించాము. వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు నిర్ధారించారు, వారి బాడీలో ఇథైల్ ఆల్కహాల్ ఉందని నిర్ధారించారు. ఫైనల్గా డాక్టర్స్ కంక్లూడ్ చేశారు, ఈ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి వారికి హెడ్కి బాడీకి ఇంజురీస్ అయ్యాయని వారు కంక్లూడ్ చేశారు. అంతేకాకుండా ఈ ఇంజురీస్ రోడ్ యాక్సిడెంట్లు జరిగే పాసిబిలిటీ ఉందని వారు నిర్ధారించారు. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ, తర్వాత ఎవరెవరితో మాట్లాడారో లోకల్గా ఎవరున్నారో వాళ్ళది కానీ, తర్వాత ఎక్కడైతే 2-3 చోట్ల వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది మీరు చూశారు. మనకి ఒకసారి కింద పడిపోయారు, ఇంకో చోట గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ లైట్ డ్యామేజ్ అయింది. అక్కడ అంబులెన్స్ స్టాఫ్ వచ్చారు, వాళ్ళు కూడా రెస్క్యూ చేశారు. రామవరం పవర్ దగ్గర వారికి యాక్సిడెంట్ అయింది, అక్కడ పడిపోయారు. అక్కడ ఎస్ఐ గారు కొంతమంది ప్రైవేట్ సిటిజన్స్ వారికి హెల్ప్ చేశారు. సార్, ఇప్పటి వరకు ఎంతమంది మీద అసత్య ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద కేసు నమోదు చేశారు? అలాగే ఇకపై ఎవరైనా సరే వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు చేశారు? ఇప్పటి వరకు 11 కేసులు దీని మీద రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ చేశాము, కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చాము. సో నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ విషయము చాలా సైంటిఫిక్గా మనం టెక్నికల్గా ఈ కేసుని మనము నిర్ధారించడం జరిగింది. వారి మృతికి కారణానికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దయచేసి ఈ రోజుతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.